అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నవజాత శిశువులకు, గర్భిణీలకు, బాలింతకు ఎంతగానో దోహదపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లోని మురికి వాడల్లో గర్భిణీలు, కిషోర బాలికల ఆరోగ్య పరిరక్షణతో పాటుగా 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసీడీఎస్ పేరుతో 1975లో అక్టోబర్ 2వ తేదీన ఈ పథకం మొదలైంది. కానీ 2006 నుంచి వీటి సేవలు మరింత అభివృద్ధిలోకి వచ్చాయి. చిన్నారుల అభివృద్ధి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశిష్టమైన కార్యక్రమాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. సుమారుగా 1,00,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు అంగన్వాడీలు మొదలై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు చిన్నారులను తీసుకొచ్చి కోడిగుడ్లతో మొదలుపెట్టి తర్వాత పాలు, మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నం తినిపించిన తర్వాత కాసేపు పడుకోబెట్టి మళ్లీ ఆటపాటలతో చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తూ ఆలనా పాలనా చూస్తున్నారు. అయితే పెరుగుతున్న కార్పొరేట్ విద్య మాఫియాకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని, అంగన్వాడీల్లోకి పిల్లలను పంపించడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. పిల్లల మానసిక ఎదుగుదలకు అన్ని విధాలుగా తాము కృషి చేస్తున్నామని, అయినా తల్లిదండ్రులు కార్పొరేట్ వైపే వెళుతున్నారని చెబుతున్నారు. ప్రజెంట్ అంగన్వాడీ స్కూల్లో పిల్లలు సరిగ్గా ఉండట్లేదండి. అందరూ కూడా చుట్టుపక్కల కాన్వెంట్లోనే వేసేసుకుంటున్నారండి. పిల్లలందరినీ కూడా 3 సంవత్సరాలు నిండకుండా కాన్వెంట్లో వేసేసుకుంటున్నారండి. అయితే ఏంటంటే పిల్లలు తక్కువగా ఉంటున్నారు అంగన్వాడీ కేంద్రంలోని. మరి తల్లిదండ్రులకి పై ఆఫీసర్లు 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరం వరకు అయినా సరే అంగన్వాడీ కేంద్రంలో ఉంచాలని. అంగన్వాడీ అంటే ఆటపాటల విద్య అండి. వాళ్ళకి అప్పుడే పిల్లలకి మానసికంగాను శారీరకంగాను వాళ్ళు ఎదుగుతారు కాబట్టి వాళ్ళు ఎదుగుదల వయసు అండి అది. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలోనే పిల్లల్ని 4 సంవత్సరాల వరకు ఉంచి 5వ సంవత్సరం వచ్చాక కాన్వెంట్లో వేసుకుంటే బాగుంటుందని నేను అధికారులకు చెప్తున్నామండి. మేము ఏంటంటే తల్లిదండ్రులకి ఎంతగానో చెప్తున్నామండి. అయినప్పటికీ కూడా వాళ్ళు 3 సంవత్సరాలు నిండకుండా కాన్వెంట్లోనే వేసేసుకుంటున్నారండి పిల్లలందరినీ తీసుకెళ్ళి. కాబట్టి అంగన్వాడీలో పిల్లలు తక్కువగా ఉంటున్నారండి. మా సెంటర్కి నమోదు 13 పిల్లలు వస్తారండి. రోజు మార్నింగ్ 9 గంటలకు వచ్చేస్తారండి. ఆయమ్మ వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. పొద్దున్నే మార్నింగ్ గుడ్లు, పాలు. प्रोत्साहन संबंधित दावों का निपटान वार्षिक आधार पर करने की बजाय तिमाही आधार पर करने पर विचार कर रही है. నేర్పుతాం సార్. మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ ఫుడ్ పెడతామండి. పప్పు, ఆకుకూర, డైలీ ఆకుకూర కానీ కాయగూర ఏదో వేసి పెట్టాలి సార్. మళ్ళీ మధ్యాహ్నం 12 అయిపోయి 1 గంట అయిపోయి కాసేపు ఆడతారండి. ఆడుకున్నాక మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు కాసేపు. మళ్ళీ 3:30 టైంకి పిల్లలు మళ్ళీ ఇంటికి అప్పచెప్పేస్తామండి. గర్భిణీ బాలంత్రాలకి ఫస్ట్ శుక్రవారం నాడండి పప్పు, బియ్యం, అదే 3 కేజీలు బియ్యం అండి, కేజీ పప్పు, 6 లీటర్ నూనె ఇస్తామండి. 13 గుడ్లు ఇస్తామండి. 3 శుక్రవారం అయితే 2 లీటర్ల పాలు, కిట్ ఇస్తామండి. అచ్చు, ఖర్జూరం, బెల్లం, చోడుపిండి, అటుకులు అండి. ఇవి 2 లీటర్ల పాలు సెకండ్ టిప్ ఇస్తాం. టీహెచ్ఆర్ పిల్లలకి అయితే ఫస్ట్ టిప్ 2.5 బాలామృతం పిండి అండి, 1 లీటర్ల పాలు, 13 గుడ్లు ఇస్తామండి. 3 శుక్రవారం నాడు అయితే 2 లీటర్ పాలు, 12 గుడ్లు ఇస్తాం సార్. అంగన్వాడీ కేంద్రాల్లో కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా గర్భిణీలకు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గర్భిణీలకు నెలకు 30 గుడ్లు, రోజు ఒక పూట బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అందిస్తారు. వీరితో పాటు బాలింతలకు ప్రతిరోజు 1 గుడ్డు, నెలలో 25 రోజులు 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నారు. వీటితో పాటు ఇంటి దగ్గరే వండుకోవడానికి కావాల్సిన పౌష్టికాహార పదార్థాలు అందిస్తున్నారు. 9 గంటలకల్లా పిల్లలందరూ వచ్చేస్తారండి. వచ్చిన తర్వాత మార్నింగ్ రాగానే పిల్లలకి ఎగ్ పెడతామండి. ఎగ్ తర్వాత మిల్క్ ఇస్తామండి. తర్వాత పిల్లలకి మధ్యాహ్నం 12 గంటలకి మెనూ ప్రకారం భోజనం పెడతామండి అంగన్వాడీ కేంద్రంలోని. ఏ రోజు ఏదైతే సోమవారం ఏమో సాంబార్ పెడతామండి, మంగళవారం పప్పు టమాటా పెడతామండి, బుధవారం ఆకుకూర పప్పు అండి, అలాగా లక్షవారం మళ్ళీ సాంబార్ అండి, శుక్రవారం దోసకాయ కానీ ఆనపకాయ కానీ పప్పు వేస్తామండి, శనివారం వెజిటేబుల్ రైస్ చేస్తామండి. పిల్లలకి రోజుకో రకం పెడతామండి అంగన్వాడీ కేంద్రంలోని. అయితే ఏంటంటే గర్భిణీ స్త్రీలకు కూడా అంగన్వాడీలో నెలకు 5 లీటర్లు పాలు ఇస్తామండి.
నెలకి 25 కోడిగుడ్లు ఇస్తామండి. తర్వాత ఎస్పీకి బాల సంజీవని కిట్ అని ఇస్తామండి. అంగన్వాడీలోని 6 రకాల ఐటమ్స్ ఇస్తామండి కిట్టు. తర్వాత అండి 3 కేజీలు రైస్ ఇస్తామండి, రైస్ ప్యాకెట్, కేజీ కందిపప్పు ప్యాకెట్ ఇస్తామండి, 450 గ్రాముల ఆయిల్ ఇస్తామండి అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకి బాలింతలకి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీలను నిర్వహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో అధ్వాన్న స్థితిలో కొనసాగుతున్నాయి. కొన్ని అంగన్వాడీ సెంటర్స్ లో కనీస వసతులు కరువై కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలకు స్థలం లేక అద్దె భవనాల్లోనే అంగన్వాడీలను కొనసాగిస్తున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అద్దె చెల్లించకపోతే ఇంటి యజమాని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చాలా సెంటర్లు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నామండి. సొంత భవనాలు లేవు. అయితే గవర్నమెంట్ వారు మరి స్థలాలు ఎక్కడా లేక మరి అద్దె భవనాలలో పెట్టవలసి ఉంటుందండి. నెల వచ్చేసరికి మేము అద్దె కట్టకపోతే ఇల్లు వాళ్ళు అద్దెకి ఇవ్వరండి, ఖాళీ చేసేయమంటారు. కానీ అంగన్వాడీ కేంద్రంలోని మేము ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామండి. అయితే తమకెన్ని ఇబ్బందులు ఉన్నా చిన్నారుల మానసిక అభివృద్ధిపైనే దృష్టి పెడతామని, పిల్లలను మానసికంగా ఎదగడానికి అన్ని విధాలుగా తాము కూడా కృషి చేస్తున్నామని అంగన్వాడీలు చెబుతున్నారు. చిన్నారులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో అంతవరకే విద్యాభ్యాసం చేయిస్తామని, ఎలాంటి ఒత్తిడి చెయ్యమని, ఆటపాటలతో కాలక్షేపంగానే విద్య కొనసాగుతుందని చెబుతున్నారు. వాల్యూమ్ సెక్టార్లో 23 సెంటర్లో ఉన్నాయండి. అలాగే కడప సెక్టార్కి వచ్చేసరికి 25 సెంటర్లో నడుస్తున్నాయి. పిల్లలు ఉదయాన్నే 8:30కి పిల్లలని హెల్పర్ తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిశుభ్రత అంతా గమనించి 9 గంటల నుంచి ప్రీ స్కూలు నడుపుతున్నారండి. అలాగే ప్రార్థన ముగించిన తర్వాత పిల్లలకి ఎగ్ ఉడికించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ప్రథమ వాళ్ళు పంపించే మెసేజ్ ద్వారా ప్రీ స్కూలు స్టార్ట్ అవుతుందండి. ప్రీ స్కూల్కి సంబంధించి మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ రోజు పిల్లలకి కంటిన్యూగా అదే చెప్పడం జరుగుతుంది. అంటే పిల్లలకి ఎక్కువ ఒత్తిడి లేకుండా ఒక గ్రూప్ ద్వారా వచ్చే మెసేజ్ ద్వారానే పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళ యొక్క ఏజ్కు తగ్గ స్టడీ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదే మెసేజ్ని తల్లుల గ్రూప్ కూడా పంపించడం జరుగుతుంది. 10 గంటలకి పిల్లలకి మిల్క్ ఇస్తామండి. అలాగే మళ్ళీ అక్కడి నుంచి ప్రీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఎక్కువ ఒత్తిడి లేకుండా పిల్లల యొక్క మెదడుకి సంబంధించి వాళ్ళు ఏమైతే వాళ్ళు అవగాహన పొందగలుగుతారు, ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి మేము అంగన్వాడీలో చెప్పడం జరుగుతుంది. కాన్వెంట్ స్కూల్లో అందించే అన్ని రకాల విద్యను తాము అందిస్తామని, 3 ఏళ్లలోపు చిన్నారులకు 6 ఏళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా ప్రోగ్రాం చేస్తున్నామని చెబుతున్నారు. కాన్వెంట్లో రూపొందించే శిక్షణా తరగతులను తాము అంగన్వాడీల్లో నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. తాము ఏ సేవలు అందిస్తున్నామో పాంప్లెట్స్ పంచిపెట్టి మరీ అంగన్వాడీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీలకే పంపించాలని అంగన్వాడీ సూపర్వైజర్లు కోరుతున్నారు. మనకి 5 ఇయర్స్ లోపు 90% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో సరిగ్గా అందకపోతే వాళ్ళు రేపొద్దున మెంటల్గా ఒత్తిడికి గురవుతారు. అలాంటి ఎఫెక్ట్ గురవ్వకుండా చూసుకునే బాధ్యత మా అంగన్వాడీ వాళ్ళకు ఉందండి. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీకే పంపించి వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ని, మెంటల్ డెవలప్మెంట్ని, అన్ని రకాల డెవలప్మెంట్లు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ అంగన్వాడీలో ఉండాలండి. పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందండి. ఎవరైనా మిస్ అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి అందే ఆహారాన్ని వాళ్ళకి అందేటట్లు చూస్తున్నామండి. అలాగే అంగన్వాడీకి కూడా చాలా మోటివేట్ చేసి పాంప్లెట్స్ పంచిపెట్టి కాన్వెంట్ రీతిలో పాంప్లెట్స్ కూడా పంచిపెట్టడం జరిగిందండి. మేము ఏమేమి సేవలు అందిస్తున్నాము, మేము ఎటువంటి పౌష్టికాహారం అందిస్తున్నాము, ఆ యొక్క సేవలను గుర్తించమని కూడా పాంప్లెట్స్ పంచిపెట్టడం జరిగింది. అయినా తల్లులు అంగన్వాడీకి కాకుండా కాన్వెంట్కి ఎక్కువ రీతిలో పంపిస్తున్నారండి. అది గమనించుకొని వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు వాళ్ళే కాపాడుకోవాలని, అంగన్వాడీ సెంటర్లు అభివృద్ధి కావాలని, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నామండి.
చిన్నారులకు ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు గత కొన్నేళ్లుగా వేతనం విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లించాల్సిన ప్రయాణ భత్యం ఏళ్ల తరబడి చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కార్యకర్తకు 6,000 చొప్పున అందిస్తుంటే దానికి మరింత జోడించి రాష్ట్ర ప్రభుత్వాలు 11,500 సహాయకురాలికి 7,000 అందిస్తున్నారు. తమ ఉద్యోగ భద్రత కావాలని, అంతకంటే ముందు అంగన్వాడీల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే ఈ కేంద్రాలు మరింత అభివృద్ధి చెందుతాయంటున్నారు.